టీఎస్ ఎంసెట్ టీజీ ఈఏపీ సెట్ 2024 సంబంధించి 60K 70K 80K 90K 1 lakh అబోవ్ ఉన్న ర్యాంక్స్ ఉన్న స్టూడెంట్స్కి సెకండ్ ఫేజ్లో ఏ విధంగా వెబ్ ఆఫీసర్ సీట్ వస్తుంది అనుకున్న బ్రాంచ్లో అనుకున్న కళలో స్టెప్ బై స్టెప్ అయితే కంప్లీట్ వీడియో ఎక్స్ప్లెయిన్ చేయబోతా ఉన్నాను. ముందుగా వీడియోకి లైక్ చేసి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియో పర్టికులర్గా ఈ యొక్క ర్యాంక్స్ ఉన్న స్టూడెంట్స్కి అయితే చేయడం జరుగుతుంది. పూర్తిగా ఎండ్ చూడండి. అదేవిధంగా మీ ర్యాంక్స్ ఉన్నటువంటి స్టూడెంట్స్ కూడా వెంటనే ఈ యొక్క వీడియో షేర్ చేయండి. ఓకే, ముందుగా వచ్చేసి మనము ఈ యొక్క సెకండ్ ఫేజ్లో ఖచ్చితంగా సీట్ రావాలి, ఏ బ్రాంచ్ అయినా సరే పర్లేదు, మేము అనుకున్న బ్రాంచ్ అయినా పర్లేదు అనేటువంటి స్టూడెంట్స్కి ఇక్కడ క్లారిటీగా అయితే 3 స్టెప్స్ అయితే ఫాలో కావాల్సి ఉంటుంది. ఖచ్చితంగా ఈ యొక్క 3 స్టెప్స్ ఏమున్నాయి స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేయబోతా ఉన్నాను. అండ్ చూడండి, ముందు చెప్పినట్లు ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మీ ర్యాంక్ ఎంత ఉంది, ఫస్ట్ థింగ్ వచ్చేసి మీ ర్యాంక్ ఎంత ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ మీకు 64,000 60,000 1 lakh ర్యాంక్ పర్లేదు, మీరు రాసుకోండి, ఒక బుక్ పైన రాసుకోండి. తర్వాత వచ్చేసి సెకండ్ థింగ్ వచ్చేసి మరి మీరు ఎన్ని కాలేజీకి వెబ్బాషన్ ఇవ్వాలనుకుంటున్నారు మీరు డిసైడ్ కావాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మీకు ఐడియా ఉంటుంది కదా, లైక్ సిఎంఆర్ కానీ మల్లారెడ్డి కానీ ఎంఎల్ఆర్రెడ్డి కానీ విఎన్ఆర్ కానీ మీరు రాసుకోండి. ఫస్ట్ మీ థింగ్ రాసుకోండి ఫస్ట్ వచ్చేసి. ఓకే, మీ థింగ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏంటంటే ఓకే మరి ఎన్ని కోర్సెస్కి మీరు వెబ్బాషన్ ఇవ్వాలనుకుంటున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఈసీ సిస్టమ్ ఉంటుంది, స్టూడెంట్స్కి సిఎస్సి సిస్టమ్ ఉంటుంది, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సిస్టమ్ ఉంటుంది. ఇక్కడ ఏ బ్రాంచ్ మీకు ఇష్టం ఉంటుందో ఆ బ్రాంచెస్ అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ రాసుకోండి. రాసుకున్న తర్వాత ముందు మేము ఇక్కడ వెబ్ ఆప్షన్ చెప్పలేదు 4 స్టెప్స్ ఫాలో కావాల్సి ఉంటుంది. ఆ యొక్క 4 స్టెప్స్ ఏవైతే చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మీరు ఎన్ని వెబ్ ఆప్షన్ ఇవ్వాలనుకుంటున్నారు ఒక థింగ్ అనమాట. మీ ఎన్ని వెబ్ ఆప్షన్ థింగ్ పక్క పెట్టినట్టయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ టాప్ ప్రియారిటీలకి ఇవ్వాలి. లైక్ ఏ విధంగా అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి టాప్ కాలేజెస్, అదేవిధంగా మీ ర్యాంక్ మ్యాచెస్ కాలేజెస్, అదేవిధంగా మీకన్నా ర్యాంక్ కన్నా ఎక్కువ కాలేజెస్, అదేవిధంగా ఈ విధంగా ఇవ్వాల్సి ఉంటుంది. మరి ఈ విధంగా క్రైటీరియా ఏ విధంగా మనం మెయింటైన్ చేసుకోవాలంటే ముందుగా మనకు టాప్ లేదంటే అన్న మాకు సీట్ రాదు కదా, మరి టాప్ లేదు మరి ఎట్లా అంటే గైస్ ఇక్కడ మనకు అట్లా అనుకోవద్దు. మనం ముందుగా మన ర్యాంక్ బట్టి మనకు డిసైడ్ అవ్వదు ఒక్కోసారి. లైక్ ఏ విధంగా అంటే ఇన్ కేసు ఎవరైనా కాంపిటీషన్ లేకపోతే మీకు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఏదైతే టాప్ అనమాట జేఎన్టీయూ కాలేజెస్ ఫస్ట్ ఇవ్వాలి, ఉస్మానియా యూనివర్సిటీ, అదేవిధంగా మనకు సిబిఐటి కాలేజీ కావచ్చు, ఎంజిఐటి, విఎన్ఆర్, బివిఆర్ఐటి, ఐఆర్ఈ, ఎంఎల్ఆర్ఐటి, ఇక్కడ ఆ గోకరాజు రంగరాజు, అదేవిధంగా ఇక్కడ చాలా క్యాంపస్ ఉన్నాయి కదా, మెయిన్ క్యాంపస్ అనమాట. ఫస్ట్ ఈ యొక్క లిస్ట్ అయితే కంప్లీట్ చేసుకోండి. ఈ కాలేజ్ కంప్లీట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ అనమాట మళ్ళీ ఇంకోటి థింగ్ ఉంది ఇందులో. లైక్ ఏ విధంగా మీరు విమోచించేటప్పుడు అటానమస్ కాలేజ్కి అయితే ఎక్కువ ఇవ్వండి. ఎందుకంటే అటానమస్ కాలేజ్ వల్ల కొంచెం బెనిఫిట్స్ ఉంటాయి మనకు యొక్క ఎగ్జామినేషన్స్లో కూడా. కాబట్టి ఓకే, అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసి ఏదైతే మీరు ర్యాంక్ ఉంటుంది కదా, మీరు ర్యాంక్కి మ్యాచ్ కాలేజ్ ఇవ్వండి. అదేవిధంగా ఇక్కడ వెబ్బాషన్ ఇవ్వడానికి కూడా మనకి ఎటువంటి లిమిట్ లేదు, చెక్అవుట్ చేసుకోండి. ఓకే, ఎటువంటి లిమిట్ లేదు, మీరు ఎన్నైనా వెబ్బాషన్ ఇవ్వండి, ఎన్ని బ్రాంచ్ ఇచ్చినా పర్లేదు. ఓకే, ఇది అయిపోయింది. తర్వాత మీ ర్యాంక్ కన్నా కొంచెం ఎక్కువ ర్యాంక్ కూడా ఇచ్చేసేయండి వెబ్బాషన్స్ అన్న. మరి మీరు చెప్తా ఉన్నారు కదా, మరి ఇవన్నీ ఇస్తున్నాం కదా, మరి ఎన్ని వెబ్బాషన్ ఇవ్వాలి కరెక్ట్ చెప్పని డౌట్ రావచ్చు. ఇక్కడ మనకు ఎన్ని వెబ్బాషన్ ఇవ్వాలంటే దాదాపుగా 100-200 వెబ్బాషన్ అయితే కంప్లీట్ చేసుకోవాలి. అంటే టోటల్ ఓవరాల్ అనమాట. ఒక 30 కాలేజీకి ఇచ్చారనుకోండి వెబ్బాషన్, ఒక 30 కాలేజీకి వెబ్బాషన్ ఇస్తే ఒక కాలేజీలో మీకు ఎన్ని బ్రాంచెస్ సిస్టమ్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్కి వచ్చేసి 2-3 బ్రాంచెస్ సిస్టమ్ ఉంటుంది. కాబట్టి ఆ 3 బ్రాంచెస్ అనుకునే కానీ 3 మాకు 9, కాబట్టి 90 వెబ్బాషన్ కంప్లీట్ అవుతాయి. అదేవిధంగా నెక్స్ట్ ఈ విధంగానే మీరు ఎన్ని వీలైన వెబ్బాషన్ ఇవ్వాలి, నెంబర్ ఆఫ్ వెబ్బాషన్ ఇవ్వాలి. ఖచ్చితంగా మీ గోల్ ఒకటే ఉండాలి, మాకు సీట్ రావాలి, మంచి కాలేజ్ సీట్ రావాలి చెప్పాను కదా. ఈ విధంగా మీరైతే ఖచ్చితంగా సీట్ రావాలి అనుకున్న స్టూడెంట్స్ అయితే ఈ స్టెప్స్ ఫాలో కండి. మీకు 100% సీట్ వస్తుంది. నేనే పర్సనల్గా 84,000 ర్యాంక్ ఉన్న స్టూడెంట్ కూడా నేనైతే సీట్ రావడం జరిగింది. పల్లవి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అటానమస్లో స్వయంగా పెట్టడం జరిగింది. ఓకే, ఇవన్నీ కూడా మీకు స్టెప్ బై స్టెప్ చెప్తా ఉన్నాను. నేను ప్రాసెస్ అనేది ఫాలో అయ్యాను. మీరు కూడా ఈ విధంగా నా ప్రాసెస్ ఫాలో కంప్లీట్ చేసుకోండి స్టెప్ బై స్టెప్ కూడా. ఓకే, ఈ యొక్క ఇన్ఫర్మేషన్ మీకు ఎంత కొంత యూజ్ అవుతుంది, ముందు రావడం జరిగింది. అదేవిధంగా ఇన్ కేసు మీకు ఏమైనా డౌట్స్ కానీ క్వైరీస్ కానీ ఉన్నట్లయితే వెంటనే కామెంట్ చేయండి. అన్న మాకు ఇక్కడ వీడియో కొంచెం అర్థం కాలేదు, మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయడానికి మీకు ఒక కామెంట్ చేసినట్టయితే నేను స్టెప్ బై స్టెప్ అయితే మీకు కంప్లీట్గా మళ్ళీ వివరిస్తాను స్టెప్ బై స్టెప్ అయితే అనమాట. దీనికి వీలైన త్వరగా మరి ఈ రోజు లేదా రేపు అందరూ స్టూడెంట్స్ అగ్రీ అయినట్లయితే లైవ్ కూడా కనెక్ట్ చేయడానికి అయితే అవకాశం ఉంటుంది. ఈ రోజు వచ్చేసి లేదంటే రేపు అన్నమాట. ఓకే, ప్రతి ఒక్కరికి అయితే ముందుగా మన ఛానల్ తరపు నుంచి అయితే ఆదరణ తెలియజేస్తా ఉన్నాను. ప్రతి ఒక్క స్టూడెంట్స్కి అయితే మీ థింగ్స్ చెప్పాను కదా, అవి కొంచెం ఫాలో అవ్వండి. ఫాలో అయినట్టు మీకు ఎంతో కొంత యూజ్ అవుతుంది. ఈ వీడియో మీకు కొంచెం ల్యాగ్ అనిపించవచ్చు. కాకపోతే మనకు అర్థమయ్యే విధంగా స్టూడెంట్స్కి అర్థమయ్యే విధంగా అయితే ఎక్స్ప్లెయిన్ చేసిన అనుకుంటా ఉన్నాను. ఇంకేమైనా ఫాల్స్ కానీ ఏమైనా ఉన్నట్లయితే ఓకే, ఈ విధంగానే మీకు స్టెప్ బై స్టెప్ గైడెన్స్ అయితే వస్తూ ఉంటాయి మీకు సీటు వచ్చేంత వరకు. ఓకే, ప్రతి ఒక్కరితో ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి ఛానల్కి సపోర్ట్ చేయండి గైస్. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.